ఇదివరకు విదేశాల్లో బాంబు తయారు చేసి భారతదేశంలోకి తీసుకొచ్చి పేల్చేవాళ్ళు. ఆ తర్వాత అట్లా పట్టుకురావడం కష్టమవుతుంది అనుకున్న తర్వాతన విడిభాగాల్ని పంపించి ఇక్కడ అమర్చేందుకు ఇంజినీర్లను పంపించేవాళ్ళు ఉగ్రవాదుల్లో కొంతమందిని. అలా జరిగితేనే కొన్నాడు. ఇప్పుడు వాడిని లేపేస్తే ఇక్కడ ఆయుధాలు తయారు చేయడం కష్టమవుతూ వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఉద్రేకంతో రెచ్చిపోయేటటువంటి యువతరాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ వాళ్ళకి ఈ బాంబులు ఎట్లా తయారు చేయాలో నేర్పుతాం అన్నటువంటి దాన్ని విజయనగరంలో పట్టుకుంది అట్లాగే, అనంతపురం దగ్గర దొరికినోడు అట్లాగే, కర్ణాటకలో దొరికినోడు అట్లాగే, హైదరాబాద్ దగ్గర దొరికినోడు అట్లాగే. వాళ్ళకి విదేశాల నుంచి బాంబులు రాలా. మన దేశంలో దొరికే పదార్థాల ద్వారా మన దేశంలోనే బాంబులు తయారు చేయడం ఎట్లా తక్కువ ఖర్చుతో ఎక్కువ, ఇది వేసుకొచ్చినటువంటి ప్లాన్. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి అనేకం. ఇప్పటికి నాకు తెలిసి నేనే ఈ ఏడాది కాలంలో 80-90 వీడియోలు చేస్తుంటా అట్లా పట్టుబడ్డాయి. బట్ మీడియా హైలైట్ చేయదు, ఏమీ చేయదు. ఎందుకంటే మనకి ఎవడన్నా పేలాక అప్పుడేద్దాం, అంతే తప్పించి పేలక ముందే పట్టుకున్నారంటే వెయ్యం. ఇది ఒక పెద్ద సహజం అయిపోయింది. ఇప్పుడు నారాయణపూర్లో ఇట్లాగే బాంబులు తయారు చేస్తున్న ఒక ఇంట్లోకి పేలుడు సంభవించింది, ఒకడు పోయాడు, ఇంకోడు పరారీలో ఉన్నాడు. 2 లైవ్ బాంబులు దొరికినాయి. దాంతో దేశంలో అల్లకల్లోలానికి ప్రయత్నాలు జరుగుతుందని అనుమానిస్తున్నారు, వెతుకుతున్నారు.